హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి త్రిశూల్ వ్లాగ్స్. ఈరోజైతే మనం వీడియోలో కాకరకాయ వేపుడు అస్సలు చేదు లేకుండా ఎలా చేయాలో తెలుసుకుందామండి. దానికోసం అయితే కాకరకాయల పై చెక్కు మొత్తం శుభ్రంగా తీసేసి ఉప్పు నీటిలో 2 సార్లు అయితే కడగాలండి. ఈ విధంగా కడగడం వల్ల కాకరకాయకు ఉండేటువంటి చేదైతే పోతుంది. తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా ముక్కలుగా కోసుకున్న తర్వాత స్టవ్ పై కళాయి పెట్టి నూనెనైతే పోసుకోవాలండి. నూనె అయితే వేడెక్కాక కాకర ముక్కలు నూనెలో మునిగేలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల ముక్కలు అయితే మెత్తగా వస్తాయండి. క్రిస్పీగా అయితే ఉండవు, తినడానికి బాగుంటాయి. బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే మనం కాకర ముక్కలను స్టవ్ను స్లిమ్లో ఉంచుకొని అయితే వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసాయి. మనమైతే ఈ ముక్కల్ని ప్లేట్లో పక్కకు తీసేసుకుందాం. ఈ విధంగా మొత్తం ముక్కల్ని నూనె నుంచి పక్కకు తీసేసుకోవాలండి ఒక ప్లేట్లో. తర్వాత స్టవ్ మంట అయితే తగ్గించేసుకోవాలి. కాకరకాయ కారానికి కావలసినవి శనగిత్తనాలు మరియు ఉల్లిపాయలు, దంచుకున్న ఎల్లిపాయ కారం అండి. ఆ నూనెలో అయితే పోపు దినుసులు అయితే వేసేసుకోవాలి. తర్వాత శనగిత్తనాలు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలండి. ఇవైతే దోరగా వేగాలి. శనగిత్తనాలు దోరగా వేగేంత వరకు వేయించుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనం ముందుగానే నూరి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని కూడా మగ్గించుకోవాలండి. పచ్చివాసన పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలి. ఈ విధంగా చూడండి, కారంలో నుంచి అయితే నూనె బయటికి వస్తుంది, అంటే కారం బాగా మగ్గిందని అర్థం. తర్వాత ముందుగానే మనం వేయించి పెట్టుకున్న కాకర ముక్కలను అయితే ఈ కారంలో కలిపేసుకోవాలండి. కాకరకాయ ముక్కలకి కారం పట్టేంత వరకు కలదిప్పాలి. ఈ విధంగా కాకరకాయ అయితే చేసుకుంటే అస్సలు చేదు ఉండదండి, చాలా బాగుంటుంది. మనం ఏదైనా పప్పు కానీ సాంబార్ కానీ చేసుకుంటే వాటిలోకి అయితే ఇది బాగుంటుంది తినడానికి. చూడండి, మన కాకరకాయ కారం అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.